బాబాయ్ మీ పేరు? ఎస్ఆర్ మోహన్ కుమార్. ఎస్ఆర్ మోహన్ గారు. పలమనేరేనా మీది? గంటా ఊరు. పలమనేరు. ఓకే. అయితే నెక్స్ట్ మరి అమర్నాథ్ రెడ్డి గారా వెంకట్ గౌడ్ గారా ఎవరు అనుకుంటున్నారు? అమర్నాథ్ రెడ్డి గారే రావాలి. ఎందుకు అమర్నాథ్ రెడ్డి గారు అనుకుంటున్నారు? నాకు ఆయన అంటే ఇష్టం. ఏం చేశారు, ఏం మంచి చేశారు? నాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి రామారావుకి వేసినాను. ప్రతి ఒక్క ఓటు టీడీపీకే వేసుకుంటూ వస్తాను నేను. ఇప్పుడు ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉంది కదా, 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఎలా ఉంది? నాకు నచ్చల. నచ్చలేదు. నాకు నచ్చల. ఏం చేయలేదు, పథకాలు ఇచ్చారు కదా వాళ్ళు. ఏం పథకాలు ఇచ్చారు? అమ్మఒడి. అమ్మ ఒడి నవరత్నాలు ఇచ్చినారు. ఆ డబ్బును ఎవరి దగ్గర దోచేస్తున్నారు చెప్పండి. డబ్బులు మళ్ళీ తీసుకుంటున్నారా? ఎవరి దగ్గర దోచేస్తున్నారు? ఓ టైంలో నేను వచ్చి నా ఇంటి పన్ను వచ్చి 15 రూపాయలు కడతా ఉంటే ఈ పొద్దు 6 నెలలకి వచ్చి 1200 అవుతా ఉంది. 6 నెలలు 1200. సంవత్సరానికి ఎంత అయ్యా? 2400 అయ్యా. అట్లా పెరుగుతా వెళ్ళిపోతా ఉంది. అట్లా పెరుగుతా వెళ్ళిపోతా ఉంది. 15 రూపాయలు ఎక్కడ, 2400 ఎక్కడ. కరెంటు బిల్లు కూడా పెరిగిపోయింది. అన్నీ పెరిగినాయి. కరెంటు బిల్లు 13 రూపాయలు కడతా ఉంటుంది. ఈ పొద్దు ఎంత అవుతుంది? మినిమంగా వాడుకున్నాం పోతే 170 రూపాయలు వస్తుంది. మీరు టీడీపీ అన్నారు కదా, టీడీపీ వస్తే ఏం అభివృద్ధి జరుగుతుంది, ఏం మార్పులు జరుగుతాయి అనుకుంటున్నారు? ఏం మార్పులు చేస్తారంటే ఆయన ఆలోచన చేస్తారు. ఎవరు ఎట్లా ఏమి ఎక్కడ అమరానైతే అమర్నాథ్ రెడ్డి గారు కలుస్తూ ఉంటారు, కనబడతా ఉంటారు. మా ఇంటికే వచ్చినాడు. డైరెక్ట్గా మా ఆయన అప్పుడు బతికున్నాడు, మా ఆయన చనిపోయినాడు. మా ఆయన డైరెక్ట్గా మా ఇంటికే దొరుకువచ్చినాడు. ఇంతకుముందు గంట వరకు వచ్చినాడు చూడు, అప్పుడు డైరెక్ట్గా ఇంటికే పట్టుకోవచ్చు. ఏదైనా సమస్య అయితే చెప్పడానికి తొందరగా సమస్యని చెప్పడానికి అమర్నాథ్ రెడ్డి గారు ఉంటారా, వెంకట్ గౌడ్ గారు ఉంటారా? అమర్నాథ్ రెడ్డి గారు వస్తారు. వెంకట్ గౌడ్ గారు కనిపించారు అని అంటున్నారు. ఆయన చూడలే నేను. వెంకట్ గౌడ్ గారు అంటారే కానీ ఆయన గుర్తింపు అని, రాజకీయంలో గుర్తింపు అనేది ఉన్నా వచ్చినాడు, గెలుచుకున్నాడు, వెళ్ళిపోయినాడు అంతే. ఎవరు? వెంకట్ గౌడ్. అంతేగాని గుర్తింపు ఏమీ లేదు.